మన మాటలు తగ్గించుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చాలా మంచి మాట ఇక్కడ వ్రాయబడి. ఆ ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా ఎక్స్ప్లెనేషన్స్ వద్దు. ముఖ్యమైన సంగతి ఏదనగా, ఓ సంఘమా, దేవుని బిడ్డలారా, మరో నూతన సంవత్సరాన్ని మీకు బహుమానంగా ఇచ్చాను. మరో నూతన సంవత్సరాన్ని, దయా కిరీటాన్ని మీకు ధరింపజేశాను. ఈ నూతన సంవత్సరంలో మీరు జ్ఞానులుగా ఉండండి, జ్ఞానుల వలె ప్రవర్తించండి, అజ్ఞానుల వలె ప్రవర్తించవద్దు. జ్ఞానులు మితంగా మాట్లాడతారు, అమితంగా పనిచేస్తారు. దేవుని పని అమితంగా పనిచేస్తారు. ఇక్కడ యాకోబు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ముఖ్యమైన సంగతి ఏదనగా, ఓ సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ముఖ్యమైన సంగతి, ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే టు యూ. మీకు ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టాలి? దేవుని మీద ఎందుకు ఒట్టు పెట్టాలి? బైబిల్ మీద ఎందుకు ఒట్టు పెట్టాలి? అమ్మ మీద ఎందుకు ఒట్టు పెట్టాలి? నాన్న మీద ఎందుకు ఒట్టు పెట్టాలి? ఆకాశం మీద ఒట్టు దేనికి పెట్టాలి? వాయ్? ఎందుకు ఈ పని చేస్తున్నారు? అది అన్యులు చేసే పని. దేవుని బిడ్డలు ఈ మాటలు చెప్పకూడదు. స్టూడెంట్స్ అప్పుడప్పుడు గాడ్ ప్రామిస్ అంటున్నారు. దేవుని మీద ఎందుకు ఒట్టు పెట్టుకోవాలి? బైబిల్ మీద ఎందుకు ఒట్టు పెట్టుకోవాలి? అది అన్యులు చేసే పని. దేని మీద ఒట్టు పెట్టుకోవడానికి మనకు అర్హత లేదు. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి, అంతే. ఒకసారి నీ నోట్లో నుండి ఒక మాట వెళ్ళిందంటే ఆ మాట కోసం దేవుని బిడ్డలు ప్రాణం ఇవ్వాలి. ఒకవేళ ఆ మాట నిలుపుకోలేకపోతే చచ్చిపోయినంత సమానం అన్నమాట. దేవుని బిడ్డ ఆత్మీయంగా మనం చచ్చిపోయినట్టే. నీవెవరితోనైనా ఏదైనా ఒక మాట చెప్పావంటే ఆ మాటను మరలా మార్చుకోవద్దు. నువ్వెవరికైనా ఏదైనా వాగ్దానం చేశావు అంటే ఆ వాగ్దానాన్ని వెనక్కి తిప్పుకోవద్దు. దానికోసం చచ్చిపోవాలంతే. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. మితముగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎక్కువగా మాట్లాడకండి. తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఊరికే మాట్లాడుతూ ఉంటారు చాలామంది. వాళ్ళకి అసలు తెలియదు, వాక్యం కూడా సరిగా తెలియదు. బైబిల్లో ఆ వాక్యం ఏ సందర్భంలో వ్రాయబడిందో కూడా తెలియదు, కానీ ఊరికే చెప్పేస్తూ ఉంటారు. సొంత వేదాంతం వర్ణిస్తూనే ఉంటారు. దానివలన ఇతరులకు నష్టం కలుగుతుంది. నీ సొంత వేదాంతం నీ ఎదుటి వ్యక్తికి నష్టం కలిగించవచ్చు. నీ సొంత వేదాంతం దేవునికి అవమానం తీసుకురావచ్చు. ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడడానికి వీలు లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని దృష్టిలో జ్ఞానులంగా ఉండాలి, అజ్ఞానులుగా ఉండకూడదు. బుద్ధిమంతులుగా ఉండాలి, బుద్ధి లేనోళ్ళుగా ఉండకూడదు. వివేకం కలిగిన వారుగా ఉండాలి, అవివేకులుగా ఉండకూడదు. అంటే ఒకటే, మొదటి విషయం మితముగా మాట్లాడటకు మనం నేర్చుకోవాలి.
మన మాటలను తగ్గించుకుంటే చాలు. మనం దేవుని దృష్టిలో ఎంతో గొప్పవాళ్ళం అయిపోతాం. ఒకవేళ నిజంగా మనం మూర్ఖులమైనా, మూఢులమైనా, పనికివాని వాళ్ళమైనా మాటలు తగ్గించుకుంటే వివేకులు అయిపోతారు. ఎంత అద్భుతమైన మాట అది. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అరే ఇది మూర్ఖుడురా, మొండోడురా అని మనం కొందరికి సర్టిఫికేట్ ఇస్తాం. అలాంటి మూర్ఖుడైనా, మొండివాడైనా తన మాటలు తగ్గించుకుంటే, మౌనంగా ఉంటే, తన పెదాలు కాచుకుంటే, తన నాలుకను తన కంట్రోల్లో ఉంచుకుంటే దేవుని దృష్టిలో వారు జ్ఞానులైపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు వివేకులైపోతారని వారు బుద్ధిమంతులవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మితముగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రత్యేకంగా దేవుని విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మనకు తెలియకపోతే తెలియని వారుగా ఉండడమే దేవుని దృష్టిలో మంచిది. మనకు తెలియకపోయినా తెలిసినట్టుగా నా వాదమే గెలవాలి, నేను చెప్పిందే రైట్ అని ప్రూవ్ చేసుకోవాలి అని వితండ వాదాలు చేయకండి. దేవుని వాక్యాన్ని అలా వాదాలతో మాట్లాడదాం. ఏదో మనం ఒకటి చెప్పాము, అదే రైటు అన్నట్టు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం. ఎవరైనా నువ్వు చెప్పింది తప్పు అని చెప్తే దాని గురించి ఆలోచన చేసి, ధ్యానం చేసి, ఒకవేళ తప్పు అయితే సరిదిద్దుకోవడం మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మితముగా మాట్లాడువాడు దేవుని దృష్టిలో జ్ఞానిగా ఉంటాడు.